जय जय हे तेलंगाना जननी जय केतनं मुक्कोटि गोंतुकलु ఒక్కటైన చేతనం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్ఎస్యుఐ సేవాదల్ మహిళా అధ్యక్షురాలు అందరికీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ మున్సిపల్ కమిషనర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మరి వారితో పాటు అధికారులు అనాథులకు అందరికీ ఈ వేదిక ద్వారా సాగు సప్తహాస్య సంకరదయః దేవాయజ్ఞం తన్వానా అవద్ధన్నం వరసపశో తం యజ్ఞం బర్హేష ప్రోక్షణ పురుషంజాతమగ్రతః దేవా అజయంత సాధ్యారుదయస్తయే తస్మాదజ్ఞాసరుతః త్వరలో మన మధ్యలోకి రాబోతా ఉన్నారు మన ప్రజానాయకులు మన ప్రీతమ నాయకులు అందరూ కూడా మన ముందుకే వస్తారు. ఈ అందరూ కూడా వారికి స్వాగతం పలుకుదాం. మూర్ధానం దేవో అరథం ఫలాయ పుష్పాయాశ్చ పుష్పణే ఫలం రథపుత్ర పౌత్ర ప్రావర్ధనం యస్మాత్తస్మాశమం మేషామదుశాంతిం ప్రయచ్చమే ఓం ధ్రువం దేవాజావరణో ధ్రువం దేవో బృహస్పతిః అందులో డౌన్ అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు ఏతద్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా బలసిద్ధిరస్తు ఓం ధ్రువం దేవాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం మన మంత్రివర్యులు మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వారితో పాటు ఉన్న అధికారులు అందరూ కూడా మరి శిలా పథకాల దగ్గరికి వెళ్తా ఉన్నారు. అది కాగానే మన మధ్యలకు వచ్చేస్తారు. కింద కూర్చున్నా డౌన్ రైట్. या फलने एर्या फलाय पुष्पायाश्च पुष्पणे बृहस्पतिः प्रभोगास्तानो मञ्चन् प्रदोहदः समानातिराडगायतः विराजो अधिपुरुषः जातो अत्यनिष्ठतः पश्चात् भूमिमतोऽन्तरः यत्पुरुषेण हविषा देवायज्ञवदन्वद वसन्तो अस्याधिवेदाज्यो सप्तहास्य संकरदयः देवायज्ञं तन्वाना అవద్ధన్నం వరసపశో తం యజ్ఞం బర్హేష ప్రోక్షణ పురుషంజాతమగ్రతః దేవా అజయంత సాధ్యారుదయస్తయే తస్మాదజ్ఞాసరుతః త్వరలో మన మధ్యలోకి రాబోతా ఉన్నారు మన ప్రజానాయకులు మన ప్రీతమ నాయకులు అందరూ కూడా మన ముందుకే వస్తారు. ఈ అందరూ కూడా వారికి స్వాగతం పలుకుదాం. మూర్ధానం దేవో అరథం ఫలాయ
పుష్పాయ పుష్పాయాశ్చ పుష్పణే ఫలం రథపుత్ర పౌత్ర ప్రావర్ధనం ఓం ధ్రువం దేవాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః అందులో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు ఏతద్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా బలసిద్ధిరస్తు ఓం ధ్రువం దేవాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయ. ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో సార్ చాలా ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చాలా ఉంది. తర్వాత ఇండస్ట్రియల్ క్లస్టర్ గురించి కూడా ఇండస్ట్రియల్ పార్క్కి ప్రపోజల్ పెట్టినాము. అది కూడా మన గౌరవ కలెక్టరు సబ్ కలెక్టర్ గారి ద్వారా ఈరోజు ల్యాండ్ అక్విజిషన్కి రావడం జరిగింది. దానికి కూడా తమరి వంతు కృషి చేసి త్వరలో దానికి మాకు ఇచ్చేస్తే ఫండ్స్ కేటాయిస్తే ఖచ్చితంగా మనకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చాలామంది ఇండస్ట్రియలిస్టులు, ఎందుకంటే అది నిమ్స్కి కేవలం 20 కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి దాన్ని కూడా ఎవరైనా ఉపయోగించుకొని ఇండస్ట్రియలిస్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి ఫండ్స్ కేటాయించి మీరు ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి తమ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. టీజేఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి రెడ్డి గారికి కూడా పదే ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిన, మేడం ఈరోజు రాలేదు, వారిని కూడా నేను ఈ సభాముఖంగా కోరుతా ఉన్నా. తర్వాత మా జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారి కృషితోని మేము ఎన్నో ఇక్కడ సంక్షేమ పథకాలు కానీ ఇంకా హాస్పిటల్స్ పిఎస్సీలు కానీ ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని సిఎస్సీలు మనకి ప్రపోజల్ పెట్టినాము కానీ ఇంకా కూడా మనకి ఇంకా శాంక్షన్ కాలేదు. అది కూడా తమరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి అది కూడా ఇవ్వాలని చెప్పేసి మా నారాయణఖేడ్కు సంబంధించిన ప్రాంతానికి. తర్వాత గౌరవ దామోదర్ రాజనరసింహ గారి చేతుల మీదుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు ఆ రోజు ఫౌండేషన్ పెట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మళ్ళీ మంత్రి గారు వస్తూ ఉన్నారు దాని ఇన్స్పెక్షన్ గురించి అని చెప్పేసి. అదొకటే కాకుండా మళ్ళొకటి లైబ్రరీ ఫౌండేషన్ కంటి మారుమూల ప్రాంతంలో అక్కడ విద్యకు అవకాశాలు లేవు, చదువుకోవడానికి ఎక్కడ కూడా ఒక రీడింగ్ రూమ్ లేదు. అక్కడ కూడా ఈరోజు ఒక లైబ్రరీ, కొత్త లైబ్రరీ బిల్డింగ్కి ఫౌండేషన్ చేసుకోవడం పోతా ఉన్నామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నా. సార్ ఇంకా రెగ్యులర్గా మనకు అవసరం ఉంది నారాయణఖేడ్కి డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి, తాగునీటి ఎద్దడి. ఈరోజు నిన్ననే ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లకు అడిగితే సార్ ఈరోజు మనకి ఇంకొక 50 రోజుల వరకు మాత్రమే సింగూరులో నీటి లభ్యత ఉంటుంది. 50 రోజుల్లో ఒకవేళ వర్షం కానీ రాకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది తాగడానికి నీళ్ళు అని చెప్పేసి. తర్వాత బ్యాక్ వాటర్ మీద ఆధారపడినటువంటి వ్యవసాయదారులు మోటార్ సెట్లతోనే నీళ్లు లిఫ్ట్ చేసుకొని వ్యవసాయం సాగు చేస్తున్నటువంటి రైతాంగానికి దాన్ని కూడా చూస్తామని చెప్పేసి మీరు కూడా కృషి చేసి ఇప్పించాలని. తర్వాత ఇది ఇండోర్ అండ్ అవుట్డోర్ స్టేడియం గురించి మేము ప్రతిపాదించడం 20 కోట్లతోని. ఇది ఒక హబ్ అయిపోయింది, ఎడ్యుకేషన్ హబ్. ఎందుకంటే ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజు, జ్యోతిరావు పూలే స్కూలు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి స్టేడియం గురించి కూడా ఇండోర్ అవుట్డోర్ స్టేడియం గురించి ప్రతిపాదించినాం. మాకు 5 కోట్ల రూపాయలు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మొన్ననే శాంక్షన్ చేసింది సార్. కానీ 5 కోట్ల రూపాయలతోని స్టేడియం కంప్లీట్ కాదు ఇండోర్ అవుట్డోర్. కాబట్టి తమరు ఇంకా ఎక్కువ సిఎస్ఆర్ నిధులు దానికి జోడించి తమరికి, ఎందుకంటే వెంకటస్వామి గారు ఉన్నప్పటి నుంచి పరిశ్రమలలో, ఎందుకంటే మీకు అందరికీ బాగా నాలెడ్జ్ ఉంది, మీరు ఎన్నో పరిశ్రమలు స్థాపించి ఎంతోమంది కార్మికులకు ఉపాధి కల్పించడం జరిగింది. ఇప్పుడు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ దానికి ఇంకొక 4-5 కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ లేదంటే అడిషనల్ బడ్జెట్ అలాట్ చేస్తే మొత్తం మనకు ఇండోర్ అవుట్డోర్ స్టేడియం కూడా కంప్లీట్ అయిపోతుంది, కంప్లీట్ చేసుకుంటామని చెప్పేసి తమరి దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం సార్. తర్వాత ఇంకొకటి ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారి దగ్గర ఉన్నది. ఎందుకంటే పొన్న ప్రభాకర్ గారికి నేను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసిన, మా దగ్గర ఆర్టీఓ ఆఫీస్ కావాలంటే మొత్తం మేము జైరాబాద్కి పోవాల్సి వస్తుంది. ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. మోటార్ వెహికల్ ఫిట్నెస్కు పోవాలన్నా జైరాబాద్ పోవాలి, లైసెన్స్కు పోవాలన్నా జైరాబాద్ పోవాలి. కాబట్టి ఇక్కడ ఒకటి ఎంబీఐ సెంటర్ ఒకటి మేము ఏర్పాటు చేసుకున్నాము. కానీ వారానికి 2 రోజులు మాత్రమే వాళ్ళు వస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఇంకా జైరాబాద్ పేరు మీద కొనసాగుతున్నాయి. అది ఫైలు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారు ఫైల్ పెట్టడం జరిగింది. కమిషనర్ గారితో కూడా మాట్లాడాము. కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాత ఫైల్ వికాస్ రాజ్ గారు ఉంది, ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ, వారి దగ్గర ఫైల్ ఉంది సార్. తమరు ఇట్లా కృషి చేసి
ఇదొక ఆర్టీఓ ఆఫీస్ని మాకు ఏర్పాటు చేయించగల నారాయణ ఖేడ్ అని చెప్పేసి మీ అందరికీ 10th పాస్ కాగానే మరి ఏదో డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేక నిరుద్యోగంగా తిరుక్కుంటూ వచ్చే ఉద్యోగాలు రావు. వాళ్లకు ఈ ఏటీసీ అంటే ఇది ఒక నూతన టెక్నాలజీ ద్వారా, అంటే దీనికి టాటా కన్సల్టెన్సీ అంటే టాటా బిజినెస్ గా, టాటా అంటే ఒక పేరు ప్రతిష్టాలు ఉన్న సంస్థ అది. అంటే ఇండస్ట్రియల్ కానీ అన్ని విధాలుగా వారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం అంటే 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గ ఐటీ సెంటర్ పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో ఈరోజు 65 సెంటర్లు మరి ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది, పనులు జరుగుతూ ఉన్నాయి, కొన్ని సెంటర్స్ రన్ అవుతున్నాయి. దాంట్లో మన నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి మరి ఈరోజు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. దీని తర్వాత జహీరాబాద్కి వెళ్ళాలి ఇప్పుడు మంత్రి గారు. జహీరాబాద్ కూడా సేమ్ ఇటువంటి ఏటీ సెంటర్ కు ఫౌండేషన్ వేసుకోవడం జరగబోతున్నది. దీని ద్వారా ఇక్కడ 10th చదివిన పిల్లలకు ఐటీఐ అంటే కదా, ఇప్పుడు ఐటీఐ కాదు ఐటీఐ కోర్సులోనే ఈ కోర్సు ఇంట్రొడ్యూస్ చేసి వారికి అన్ని విధాలుగా నైపుణ్యం అంటే ఫిట్టర్ కానీ, వెల్డర్ కానీ, డ్రోన్స్ కానీ, ఫ్యాషన్ టెక్నాలజీ కానీ రకరకాల ఏ దాంట్లో ఉద్యోగాలు ఎక్కున్నాయో అన్ని విధాలుగా వారికి ట్రైన్ చేసి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమమే ఏటీసీ అంటాం. ఏదో చదివి బయట పంపడం కాదు, ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకందరికీ తప్పకుండా ఉద్యోగం రావాలి అన్న నైపుణ్యంతో ఏటీ సెంటర్స్ మనకు వస్తూ ఉన్నాయి. మన వెనుకబడ్డ నారాయణ ఖేడ్ ప్రాంతానికి, మన నిరుద్యోగ యువకులకు ఇది ఒక ఆశా కిరణం. దానికి మనం అందరం సద్వినియోగం చేసుకుందామని కూడా మనం చేసుకుంటున్నాం. దాంతో భాగంగా మీరు చూస్తున్నారు మోడల్ డిగ్రీ కాలేజ్. ఆనాడు కాంగ్రెస్ హయాంలో అంటే గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర నిధులతో 13 కోట్ల రూపాయలతో మొత్తం ఇక్కడ మోడల్ డిగ్రీ కాలేజ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాని పక్కకు పాలిటెక్నిక్ కాలేజ్ ఆనాడు కీర్తి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా డిగ్రీ కాలేజ్ లేదు అంటే డిగ్రీ కాలేజ్ ఇచ్చడం జరిగింది. పాలిటెక్నిక్ కాలేజ్ లేదంటే పాలిటెక్నిక్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ నాయకుడు కూడా మనం జ్ఞాపకం చేస్తున్న అవసరం ఉంది. మరి ఇప్పుడు చూస్తున్న మన కళ్ళకు ఒక మంచి మోడల్ డిగ్రీ కాలేజ్ ఉంది అందుబాటులో, ఒక మంచి పాలిటెక్నిక్ కాలేజ్ మంచి బిల్డింగ్ తోని హాస్టల్తో మనకు అందుబాటులో ఉంది. ఇక్కడ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, అక్కడ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ అంతా ఒక ఎడ్యుకేషన్ హబ్ గా మనము ఈరోజు మన నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి తీర్చిదిద్దుకుంటున్నామని కూడా మనం చేసుకుంటున్నాం. అంటే ఎవరి హయాంలో అయినా మీరు గుర్తుపెట్టుకున్నారా, ఏదో అయిందని కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల హయాంలోనే. ఆనాడు కిష్టారెడ్డి కానీ ఎమ్మెల్యేగా, నేను ఎమ్మెల్యేగా ఎంపీగా కానీ, ఇప్పుడు సంజయ్ రెడ్డి కూడా మరి ఎంపీగా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వంలోనే జరుగుతూ ఉన్నాయి అని కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏటీసీ సెంటర్ చాలామంది అనుకున్నారు, ఏటీసీ సెంటర్ ఏంది, ఇంతకుముందు ఐటీఐలు ఉండే, ఆ ఐటీఐలు ఉంటే సరిపోతుందా అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ మనము కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఈ ఏఐ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వలన ఈ వైట్ కాలర్ జాబ్స్, ఈ అందరు కూడా కంప్యూటర్ సైన్స్ చేస్తాము, కంప్యూటర్ సైన్స్ చేసి యుఎస్ఏకి పోదామని చెప్పి ఆ ఆలోచనతోని అందరు కూడా ఇంతకుముందు ఉండే. ఇప్పుడు ఈ ఏఐ వలన ఈ కోడిఫికేషను సాఫ్ట్వేర్ కూడా ఏఐ చేస్తుంది. సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అందరికీ ఉద్యోగాలు కూడా కొంచెం కష్టకాలంలో ఉన్నాయి. అందు గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతోని, లేదు మనం ఈ వైట్ కాలర్ జాబ్స్, ఈ ఐటీ జాబ్స్ పోవడం వల్ల మనం మళ్ళీ ఈ వెల్డర్సు, ఈ ఐటీఐ టెక్నీషియన్స్, నర్సెస్, ఆక్సిలరీ మిడ్నైట్ నర్సెస్, వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ అవకాశాలు కల్పిస్తే మన తెలంగాణ రాష్ట్రం నుంచి మనము ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి ఈ ఆలోచనతోని 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో ఐటీఐని ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆ రోజులలో అన్నీ కూడా చాలా ఘోర పరిస్థితిలో ఉండే. ఇలాంటి సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వము టాటాస్ వాళ్ళతో మాట్లాడి
సుమారు 4,000 కోట్లతోని ఈ అన్ని ఏటీసీ సెంటర్స్ అన్నీ కూడా స్థాపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఈ నారాయణఖేడ్లో ఈ ఏటీసీ సెంటర్లో 46 కోట్లతోని ఈ ఏటీసీ సెంటర్ స్థాపించడం జరుగుతుంది. చాలా రాష్ట్రాలు కూడా అరే తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు చేసే ప్రకారంగా మనం ఎందుకు చేయొద్దని చెప్పి మొన్న ఢిల్లీలో స్కిల్ డెవలప్మెంట్ మీటింగ్ అంటే జయంత్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగినప్పుడు అందరూ కూడా తెలంగాణ వైపే చూడడం జరిగింది. తెలంగాణలో అరే ఇంత చక్కగా ఏటీసీ సెంటర్స్ పెడుతున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు. టామ్కామ్ సెంటర్ ఏదైతే స్థాపించడం జరిగిందో ఈ టామ్కామ్ సెంటర్ ద్వారా మంచిగా మన కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు వచ్చినప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు, మేము 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి. ఇప్పటి వరకు సుమారు 1,00,000 ఉద్యోగాలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నోటిఫై అయింది, ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ ఉద్యోగాలు రావాలంటే ఇలాంటి ఏటీసీ సెంటర్స్లో మేము 119 ఏటీసీ సెంటర్స్ మన తెలంగాణ వ్యాప్తంగా స్థాపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా పాస్ అయిన తర్వాత ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఒక మంచి ఉద్యోగం ఇక్కడ చేసుకున్న తర్వాత వీళ్ళందరికీ కూడా జర్మన్ జపనీస్ ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు, హోమ్ గివర్స్ కావడానికి, వీళ్ళకు వెల్డర్స్ కావడానికి, ఎలక్ట్రీషియన్స్ కావడానికి వీళ్ళందరికీ కూడా జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి వీళ్ళకు విదేశాలు పంపించే కార్యక్రమం కూడా మా టామ్కామ్ సంస్థ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఈ టామ్కామ్ సంస్థ ద్వారా మనందరికీ 25 లక్షల ఉద్యోగం ఏదైతే ఇప్పుడే చెప్తున్నానో 25 లక్షల ఉద్యోగం అన్నమాట. జర్మనీలో సుమారు 2.5 లక్షలు నెలకు వస్తుంది జీతము. మన ఖర్చు కేవలం 50,000 ఖర్చు ఉంటుంది. తక్కిన అన్ని నిధులు కూడా మన జీతాల్లో ఏదైతే వస్తుందో అది మన కుటుంబానికి పంపించి మన కుటుంబ భవిష్యత్తు మంచిగా చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇదే ఇలాంటి ఆలోచనతోనే మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ఏదైతే తీసుకున్నారో ఈ కార్యక్రమం దీంట్లో మన టామ్కామ్ సంస్థకు కూడా 90 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ప్రత్యేకంగా మన దగ్గర ఇందిరమ్మ ఇల్లులు ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి, మీరు మంచిగా కట్టుకోండి. ఎందుకంటే నిధులు ఉన్నాయి. డెఫినెట్లీ త్వరలోనే ఎవరికైతే ఆల్రెడీ ఫైనల్ పేమెంట్ రావాలో ఆ ఫైనల్ పేమెంట్ కూడా ఈ నెల లోపలనే వస్తుంది. దాని తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ 3 లక్షల పెన్షన్లు ఈ వచ్చే నెల నుంచి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ ఆలోచనతోనే మనకు కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో సన్న బియ్యంతో పాటు మనకు రేషన్ కార్డులు మన 6 గ్యారంటీలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందో మీరు ప్రచారం సరిగా చేయాలని చెప్పి మన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరితో కోరుతూ ముగిస్తున్నా. జై హింద్. ధన్యవాదాలు సార్. మీకు Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.